అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేనైతే ఊరెళ్ళాను అనమాట, అమ్మకు బాగాలేదని చెప్పేసి. ఇంకా మా చెల్లి కూతురు చెప్తుంది, అమ్మమ్మకి ఏమైంది అంటే నడుము నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, అమ్మమ్మ పడుకొని ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఎదురుగా అయితే చెరువు ఉంటుందండి. ఇంకా పగలైతేనేమో ఎండగాలి, రాత్రి అయితేనేమో చల్లగాలి వస్తూ ఉంటుంది. ఎండాకాలం వచ్చేసింది అప్పుడే. దీన్ని చాలా సంవత్సరాలు అయిపోయింది. మేమైతే వీటిని గుబ్బకాయలు అంటాం, మీరేమంటారు కామెంట్ చేయండి. పక్కనే చెట్టు ఉంటుంది అనమాట పక్కింటోళ్ళది. ఇంకా గడకర్ర వేసి కోసుకోవాల్సి వస్తుంది. 5-6 సంవత్సరాల క్రితం తెగ కోసేదాన్ని. ఇప్పుడు అసలు కోయడానికి ఒళ్ళు బద్ధకం అయిపోయింది. అసలు కోయడానికే రావట్లేదు. ముందు గడకర్ర ఎంత పొడుగుంది, మొయ్యలేక ఆడ బారేసి కింద రాయలు పడిని మాత్రం ఒక 4-5 తీసుకొని వంకాయలు చెట్లు వేసింది మొన్న సంక్రాంతికి. అవి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి అనమాట. 4-5 కాయలు కోసి తీసుకెళ్ళు అని చెప్తుంది. ఇంకా జాంకాయల చెట్టు కూడా ఉంది. ఇంకా పక్కన వాళ్ళు మిద్ది మీద ఎక్కి కోసుకోవాలి. అవి ఒక 4-5 కాయలు అయితే దొరికినాయి. ఇది ఖరాబ్ అయిందిలేండి. మా అమ్మకి చెట్లు అంటే ప్రాణం అనమాట. చూడండి ఎన్ని చెట్లు వేసిందో. ఇది బయట, లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పక్కన సందులో చాలా ఉన్నాయి. అన్ని చెట్లు వేసింది. ఆ చెట్టు గుర్తుపట్టారా? సీతంవారి జడగంటల చెట్లు అంటారు కదా, అవి. చిన్నప్పుడు ఎక్కడ పట్టినా ఇవే ఉండేవి. నేను తలలో కూడా పెట్టుకునేదాన్ని పూలు. అసలు కనపడట్లేదులేండి. మా ఇంట్లోనే చూశాను. ఇంకా 2-3 ఇళ్లలో తప్ప ఎక్కడా లేవు. అమ్మ వాళ్ళ తులసమ్మ నాకు భలే నచ్చుతుందండి. భలే ఉండిద్ది అసలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.